తిరుపతి జిల్లా నగరి పరిశీలకులు ఇందేపల్లి మధుసూదన్ రెడ్డిపై పెళ్లకూరు మండల వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటరుకి ఎక్కువ, నాయకుడికి తక్కువైన నువ్వా మా డీసీసీబీ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డిపై విమర్శలు చేసేది అంటూ నిలదీశారు. నీ సోది ఆపకపోతే సరైన బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు. ఈ మేరకు పెళ్లకూరు మండల వైసీపీ నాయకులు పెళ్లకూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇందులో ప్రధానంగా మండల ఎంపీపీ శేఖర్ రెడ్డి మాట్లాడారు. మధుసూదన్ రెడ్డి నీ స్థాయి ఏంటో తెలుసుకోవాలంటూ హితవు పలికారు. సత్యనారాయణ రెడ్డి ఎంతో మంచివాడని, ఆయనపై అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సూలూరుపేట నియోజకవర్గ వైసీపీ నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యే సంజీవయ్యని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా జెడ్పీటీసీ ప్రిస్కిల్లా కోరారు. పార్టీలో నాయకుల మధ్య విభేదాలు ఉంటే మాట్లాడుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు, మండల నాయకులు పాల్గొన్నారు. వచ్చిన వార్త ఒకే పార్టీ వాళ్ళం ఈరోజు ఈ విధంగా సభ పెట్టుకోవటం ఒక దురదృష్టకర రోజుగా చెప్పుకోవచ్చు. ఒక పిచ్చికి మీద బ్రహ్మాసనం వేసినట్టు ఒక పనికిమాలను గురించి ఈరోజు ఈ సభ పెట్టుకోవటం నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఒక సత్యనారాయణ రెడ్డికి అతనికి నక్కకి నాగలోహం తేడా ఉంది. సత్యనారాయణ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు అభిమానం పొందిన వ్యక్తి. అతనికి ఇతనికి అతనేదో ఒక ఈది కుక్కలాగా మాట్లాడి ఏదో పనికిమాల మాట్లాడిన దానికి మనం ఇంక తప్పదు అనే రీతిలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. 2014లో 10కి ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీని గెలిపించుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ వదిలిపోతే 10 మంది ఎంపీటీసీని జెడ్పీటీసీని ప్రతిపక్షంలో కాపాడుకుంటూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎస్టీ కేసు పెట్టుకొని 50 మందిని ఒక క్యాంప్ వేసుకొని అందరినీ తీసుకొచ్చి ఓటు వేయించిన ఘనత ఒక సత్యనారాయణకే దక్కింది. ఆ ఘనత ఈ రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో పడి సత్యనారాయణ రెడ్డి అంటే ఒక అభిమానం, ఒక బ్రాండ్ అని ఈ రోజు కూడా అతనంటే జగన్మోహన్ రెడ్డికి ఆ గౌరవాన్ని ఓర్చుకోలేక ఎక్కడెక్కడ సమస్యలు తీసుకొని వచ్చి సత్యనారాయణని కించపరిచే విధంగా లేనిపోని మాటలు కొన్ని దుష్టశక్తులు తోడి ఈ తెలుగుదేశం వాళ్ళు అందరూ కలుసుకొని ఈ సత్యనారాయణ మీద లేనిపోని అవ్వాకులు చవ్వాకులు పేలటం మంచి పద్ధతి కాదు. ఒకే పార్టీలో ఉండి నేను నాయకుడు అని చెప్పుకోవటం సిగ్గుసేటు. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని సామరస్యంగా మాట్లాడాలి కానీ పక్క మండలాలవి ఇంకో మండలాలవి సంపద దోచుకుంటామని చెప్పడం సత్యనారాయణ చరిత్రనే లేదు. ఎప్పుడు ఒకరిని మోసం చేసి నాలాంటి వాళ్ళని ఎంతమంది ఎంపీపీలని, జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని, సర్పంచ్ని చేసిన ఘనత సత్యనారాయణకి. జగన్మోహన్ రెడ్డి గారు సత్యనారాయణ చూసి ఒక ఎన్డీసీపీ చైర్మన్ ఇస్తే అతన్ని ఒక గ్రామ స్థాయికి నాయకుడు అని చెప్పడం కొంచెం అతని సిగ్గుందా లేదా మెంటలా ఏమి అర్థం కావడంలా. ఒక జిల్లా నాయకుడిని గ్రామ స్థాయి చెప్తే ఈ పత్రిక ఆంధ్రప్రభ విలేకరుల కాడ పత్రికా మిత్రులు చెప్తాను, ఎవడో దోవన పోయేవాడు ఏదో వాగితే అది పేపర్లో రాసేదానికి మీకు జ్ఞానం ఉండాల. ఒక పనికిమాల ఎదవ గ్రామస్థాయి నాయకుడు అంటే అది పత్రికలో వచ్చేదంటే ఈ పత్రికల మీద పూర్తి అవగాహన పూర్తిగా కోల్పోతారు పత్రికల వాళ్ళు. ఎవడో ఏదో చెప్తే మీరు రాసేసేది ఏంటి పత్రికల వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర లబ్ధి పొంది మీరు ఎంత లబ్ధి పొందుతున్నారు? ఈ రవి స్థాయి ఏంది? ఎవరు వల్ల బాగుపడ్డావు నువ్వు? సత్యనారాయణ అడ్డం పెట్టుకుని ఒకప్పట్లో నువ్వు బాగుపడిన వ్యక్తి ఈరోజు ఎవరో దోవన పోయి ఒక పనికిమాలేదవా ఏదో ఒక వార్త రాస్తే ఆ వార్త రాసి పార్టీలో డిస్టర్బెన్స్ చేసి పార్టీకి డ్యామేజ్ చేసే పద్ధతిలో పెట్టుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. ఇది అవునా కరెక్టా కాదా? నేను కూడా చెప్తా, ఆవిడ పనికిమాలడని పనికిమాలడు అయిపోతాడా? అది మీరు రాసేటప్పుడు కూడా పనికిమాల రాతలు కోతలు కూర్చుని వాడిని ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదని మీరు కూడా అది ఆలోచించుకొని పత్రికా మిత్రులు గారు చెప్తున్నాను. మీరు కూడా ఎంతమంది ఎస్టీలని, ఎంతమంది బీసీలని, అదే మరి ఓసీలని ఎంపీపీగా జెడ్పీటీసీగా జిల్లా స్థాయికి సత్యనారాయణ పంపిస్తూ ఆయన సొంత డబ్బులతో ఆయన పేరే 108 ఎంత రాత్రిలో వచ్చి తలుపు తట్టినా ప్రతి ఒక్కడికి
నేను ఉన్నానని చెప్పని సేవ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పేరున్న వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఎవరు నోటికొచ్చినట్టు వాడు వాగటం ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడెక్కడో సమస్యలు తీసుకొచ్చి మండలంలో తట్టడం. సంజయ్ వేకి 3వ సారి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని అక్కురుస్తూ మీరు ఏదేదో కళ్ళబొల్ల మాటలు మాట్లాడి ఈ విధంగా డ్యామేజ్ చేయడం మంచిది కాదు. ఖబర్దార్ చెప్తున్నాం. ఇంకా ఈ విధంగా ఒక మండల ప్రజాపతి అధ్యక్షుడిగా చెప్తున్నాను, ఈ విధంగా నోరు బారేసుకుంటే ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు పోనేలే ఏదో అనుకుంటున్నారు, మనకెందుకని గమనినాం. ఇంకా ఈ విధంగా వాయిదా మటుకు మర్యాదగా ఉండదని హెచ్చరిస్తూ ఇంతటితో సెలవు తీసుకో. ఈరోజు మనం ఇక పెళ్లకూరు మన ఎంపీడీ ఆఫీస్ ఆవరణంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, మనం ఈరోజు పేపర్లో చూసినటువంటి మన పెద్ద ఆయన నీతికి నిజాయితీకి మారుపేరేటువంటి మన పెద్ద ఆయన గురించి ఇలాంటి మాటలు రాయడం అనేది చాలా అమానుషం. మనం దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం, గ్రామ స్థాయి నాయకుడు కాదు ఆయన, రాష్ట్ర స్థాయి నాయకుడు. మన సూలూరుపేట నియోజకవర్గాన్ని మొత్తం గెలిపించుకోరా అన్నా అని చెప్పేసి ఆయన మన చెప్పిన ఘనత మన జగనన్నకే దక్కుతుంది. ఎందుకు అంటే ఆయన యొక్క నిజాయితీ చూస్తున్నాం. మనం ఎక్కడ అవినీతి లేదు. మన రాష్ట్ర స్థాయిలో మనం చూస్తున్నాం, మంచి నిబద్ధత కలిగిన నాయకుడిగా మన జగనన్న మనసులో మన పెద్ద ఆయన ఉన్నారు. వీళ్ళందరూ ఎన్ని మాట్లాడుకున్నా ఆయన స్థానం గుళ్ళో దేవుడికే తెలుసు. గుళ్ళో ఉన్నటువంటి ఆ దేవుడి స్థానం మన పెద్ద ఆయనకుంది, మన జగనన్న మనసులో. అదేవిధంగా మనం ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం పేపర్లో ఇది వీలుంటే ప్రజలకు సేవ చేయండి, మంచిగా చేయండి. రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ జగనన్నను మనం సీఎంగా చూడాలన్న కోరికను చూడండి. అదేవిధంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఒక రీతి, కానీ మన పార్టీ వాళ్ళు మనం మాట్లాడడం అనేది చాలా అమానుషం. అది ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్నాం, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, జెడ్పీటీసీ వీళ్ళంతా ఎనానమస్ ఎందుకు అయ్యారంటే మన పెద్ద ఆయన మీద గౌరవంతో ప్రతి ఒక్కరూ ఆయన మాట కట్టుబడి నిబద్ధతతో ఇక్కడున్న నాయకులు అందరం పనిచేస్తున్నాం. దీనికి మనం ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో మళ్ళీ మనం సంజీవనని గెలిపించుకోవాలంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. కుటుంబ సభ్యులు, ఇది ఒక కుటుంబం అనమాట. వైఎస్ఆర్సీపీ అనేది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా పార్టీ కోసం కష్టపడాలి. కులం లేదు, మతం లేదు, పార్టీకి లేదు, అతీతంగా ఇక్కడ పెళ్లకూరు మండలంలో కూడా మన పెద్ద ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా మన అందరినీ పార్టిసిపేట్ చేస్తున్నాడు. సమన్వయకర్తలుగా అందరినీ ప్రజల వద్దకు పోండి, ఎక్కడ అవినీతి ఉండకూడదు అనేసి మనకు బోధిస్తున్నాడు. మనం ఆయన బాటలో నడవాలి. మనం చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏమనుకున్నా మన పార్టీని మనం తీసుకురావాలా. మళ్ళీ అందరం కలిసి కట్టుగా పనిచేసి మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో మనం కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ